మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. 547 కోట్ల రూపాయలు కొల్లగొట్టినంట మోసగాళ్ళు. 547 కోట్ల రూపాయలు బర కొడుక. దానికి ఎన్ని సున్నాలు ఉంటాయో. 547 కోట్ల రూపాయలు అంటే గిసువంటి షెడ్ మొత్తం నిండి తొలికేసలాడుతుండొచ్చు, పాడైపోను. ఉత్త పుణ్యానికి పశ్చాకు ఏమంటారు, కష్టానికి చేతగాని ముండా కొడుకులు చాలా మంది జరిగారు. ఉత్త పుణ్యానికి ఇంట్లో కూర్చొని కంప్యూటర్ల ముందర కూర్చొని డబ్బులు తప్పాస్తురంట. 547 కోట్లు కొల్లగొట్టిన మోసగాలు. 17 మంది సైబర్ నేరగాళ్ళ అరెస్టు. మ్యూల్ ఖాతాలతో లావాదేవీలు. మ్యూల్ ఖాతాలు అంటే ఏంది? మామూలుగా ఇప్పుడు ఏమంటారు, బినామీలు అంటారా? బినామీలు అంటారు. కొంతమందికి ఈ మధ్య కాలంలో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోము, మీకు ఇంట్లోనే ఉంటే జాబ్ ఏది డబ్బులు సంపాదించుకోవచ్చు, జాబులు ఇస్తాం, నెలకు 20,000 30,000 రూపాయలు సంపాదించుకోవచ్చు, జస్ట్ మేము చెప్పింది చేయాలి అంతే అని అంటారు. చూసినారు గసోటి పోరగాలని నిరుద్యోగులను పట్టుకొని గిసోటి ఖాతాలు ఓపెన్ చేసి ఇలా దాంట్లో లక్షల రూపాయలు వేసి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ 60 వాళ్ళు తీసుకునే ఉపాయం చేస్తారు. గసోటి ఖాతాలని మ్యూల్ ఖాతాలు అంటారట. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడి. మోసపూరితమైన ఫైల్స్ పంపించి అమాయకుల నుంచి 547 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన 17 మంది సైబర్ నేరగాల ఆట కట్టించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెప్పిండు. వీరంతా సైబర్ నేరాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బులు మ్యూల్ ఖాతాలకు, ఆ తర్వాత సొంత ఖాతాలకు మళ్లించుకొని సొమ్ము చేసుకుంటున్నట్టు వివరించారు. ఆదివారం ఖమ్మం జిల్లా విఎం బంజర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన మీడియాకు వెల్లడించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగు సాయి కిరణ్ గత ఏడాది డిసెంబర్ 24 తారీఖు నాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా మొదట ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోటు ప్రవీణ్ కుమార్ అంటే అరెస్ట్ చేసినట్టు సిఐ తెలిపారు. వీళ్ళు అరెస్ట్ చేసినా ఏది చేసినా కానీ ముఖ్యంగా సైబర్ నేరగాల వల్ల పడుతున్న లోలాలంటే ఆశపరులు, అత్యాశ ఎక్కువ నోళ్ళు, ఆ తర్వాత భయస్థులు ఉంటారు కదా, వాళ్ళకు ఒక ఫోన్ చేసి మర్యాదగా మేము పలానా కాడికెళ్ళి చేస్తున్నాం, మా మాట వినకుంటే మీకు రేపన్నాడు ఇంకా మీకు ఇబ్బందులు పడతాయి అంటే ఈ భయపడుతులు ఏం చేసినట్టు అమ్మ నిజంగానే అనుకొని నమ్ముతారు. వాళ్ళకి అలా ఉన్న డేటా మొత్తం చేతిలో పెడతాం. ఆ తర్వాత పోతే ఆశ. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 4 లక్షలు వస్తాయి అని చెప్తారు. ఇక భయాన ఆశ కూసిగాడి తెచ్చారన్నట్టు ఏమంటే ఏం చేస్తారంటే ఇక వాళ్ళు చెప్పిన దాంట్లో పోతూనే ఉంటారు, ఇడంగా పైలు కొట్టేస్తూనే ఉంటారు. చూడురి చూస్తున్నాగానే 547 కోట్ల రూపాయలు ముంచేసిరంట. చూడురి కష్టాన్ని చేతగాని ముండా కొడుకులు. నిన్న మన జేడి లక్ష్మీనారాయణ సార్ గారి భార్య ఆమె కూడా మోసపోయిందంటే మంచి చదువుకున్న వాళ్ళే మోసపోతారు. ఇలా ఇటువంటి దాంట్లో పేదోళ్ళు మోసపోరు, స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళే మోసపోతారు, బుడ్డ డబ్బా ఫోన్లు ఉన్న వాళ్ళు మోసపోరు. వాళ్ళకి ఈ అంటే ఆ రాదు, ఆ అంటే రాదు. ఎంతో కొంత చదువుకొని మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళు మోసపోతారు. ఎక్కువ చదివి ఆశపరులు కూడా మోసపోతారు. అందుకోసమనే జాగ్రత్తగా ఉండే ఉపాయం చేయాలి. అయినా కానీ ఫోన్లోకి ఏది వస్తుంది అది రాగానే దాన్ని ఓపెన్ చేయగానే మెసేజ్ వస్తుంది, మెసేజ్ రాగానే వాళ్ళు మళ్ళీ ఫోన్ వస్తుంది, ఫోన్ రాగానే దాంట్లో ఉన్న ఒక ఓటీపీ చెప్తారు అంటే మేము లక్షాధికారి అవుతారు, కోటీశ్వరులు అవుతారు, మీకు బంగారం వచ్చింది, అది వచ్చింది, లోట ఫీజు మాస్పత్రి అని చాలా రకాలు చెప్తారు. మనం అయిన దానికల్లా ఒత్తుకుంటూ పోతా ఉంటే మన ఖాతా మొత్తం కాలైపోతూనే ఉంటుంది. ఈ సోటి ముచ్చట్లు రోజుకు 2 వచ్చినా కానీ జనాలు మాత్రం ఇంకా కూడా మారుతలేదు. మరి ఎన్నడు మారుతారో ఏమో కానీ మమ్మ కానీ ఉత్త పుణ్యానికి పోయి పైసలు పొడగొట్టుకునే ఉపాయం చేయకూరి. 547 కోట్ల రూపాయలంట. 547 కోట్ల రూపాయలంటే ఇక గిసోంటి చెట్టు మొత్తం 7 కాడికి టప్పిలు వెతికి వచ్చినా కానీ ఇంకా పైసలు కొన్ని మిలిగే ఉంటాయి. మమ్మ కానీ అయిన దాని ఫోన్లలో ఏలు పెట్టి ఆగంగా అయ్యే ఉపాయం చేయకూరి ఉంటా మరి ఇక.